హల్లెలూయా. ఈరోజు దేవుని వాగ్దానం ఆదికాండం 24:7 నా తండ్రి ఇంటి నుండి నేను పుట్టిన దేశం నుండి నన్ను తెచ్చి నాతో మాట్లాడి నీ సంతానమునకు ఈ దేశం నిచ్చేదనని ప్రమాణం చేసి నాతో చెప్పిన పరలోకపు దేవుడగు యెహోవా తన దూతను నీకు ముందుగా పంపును, అక్కడ నుండి నీవు నా కుమారునికి భార్యను తీసుకుని వచ్చేదవు అని అబ్రహాము తన విశ్వాసమును ఎలియాజరుతో చెప్పెను. ఎలియాజరు దేవుని పైన నమ్మకముతో అబ్రహాముతో ప్రమాణం చేసి దేవుని వైపు చూస్తూ ఎలియాజరు ముందుకు సాగెను. ఎలియాజరుకు అప్పగింపబడిన పని బాధ్యతాయుతమైనది. అబ్రహాము కొడుకు ఇస్సాకుకు భార్యను వెదకాలి. యెహోవాయే అతని కంటే ముందు వెళ్ళాడని అబ్రహాము అతనికి ధైర్యం చెప్పాడు. ఒక ఊరు సమీపించి ఎలియాజరు దేవుని నడిపింపు కోసం ప్రార్థించాడు. తాను బయలుదేరిన పనిని బట్టి దేవుని చేతులకు ఆ పనిని అప్పగించి ఉంటాడు. అతనికి ఏమైనా భయాలు ఉన్నా అతని విశ్వాసం అతని భయాల కన్నా గొప్పది. ఆ విశ్వాసమే అతన్ని ముందుకు నడిపిస్తుంది, ప్రోత్సహిస్తుంది. తాను వేసే ప్రతి అడుగులోనూ దేవుడు తనను నడిపిస్తున్నాడు అని నమ్మకం ఎలియాజరుకు ఉంది. తాను పంపబడిన ఉద్దేశం నెరవేరేందుకు దేవుని హస్తం అతని పైన ఉంది. దేవుని అనుగ్రహానికి ఒక రుజువు అడిగాడు. ఇస్సాకుకు వధువును తీసుకువెళ్ళవలసిన ఆమెను దాహమిమ్మని తాను అడిగినప్పుడు దానికి ఆమె ఒక ప్రత్యేకమైన పద్ధతిలో అంగీకరించాలి. అయితే పరిస్థితులన్నీ దేవుని సర్వాధిపత్యంలో క్రమపరచబడ్డాయని వాటి ద్వారానే దేవుడు తన చిత్తాన్ని తెలియజేస్తాడని ఎలియాజరు నమ్మాడు. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. నా దేవా యేసయ్యా, యెహోవా నా పక్షమున ఉన్నాడు, నేను భయపడను అనే మాటను బట్టి ధైర్యం తెచ్చుకుని ఎలియాజరు తాను చేసే ప్రయాణమును తన గురి చేరుకున్నాడు. అలాగే మేము కూడా నిన్ను కలిగి నీ యందు భయభక్తులు కలిగి ఉండుట వలన బహుధైర్యం కలుగును. ఆ విధమైన సాక్ష్యము కలిగి నిన్ను గణపరచుటకు బలపరచుము. మేము ఊరకుండి నమ్ముకొనుట వలన మాకు బలము కలుగును అని నీ వైపు చూస్తున్నాము దేవా. మా ప్రార్థన ఆలకించుము దేవా. నీవే దేవుడివై ఉన్నావు. ప్రతి వారి హృదయములను నీ తట్టు మళ్లించే దేవా నీకు స్తోత్రం. దేవా, నిన్ను హెచ్చించెదను, నీ నామమును స్తుతించెదను. నీవు అద్భుతములు చేసేదివి దేవా. సత్య స్వభావమును అనుసరించి నీ ఆలోచనలను నెరవేర్చెదవు. సమస్త జనముల ముఖములను కప్పుచున్న ముసుగును, సమస్త జనముల మీద పరచబడిన తెరను దేవా నీవు తీసివేయుము. ప్రభువా, నీకే వందనాలు చెల్లిస్తున్నాం దేవా. సర్వోన్నతుడైన దేవా, నీ హస్తము చాపి నీ ప్రజలను బలపరచుము. ఈ దినము నీ కార్యం మా పక్షంగా జరిగించుము. పరిశుద్ధాత్మ దేవా, నీ సహాయం అందించుము. మా విశ్వాస మూలంగా మమ్మల్ని దీవించి గర్వంలో పడిపోకుండా నీ వాగ్దానము ద్వారా దర్శించుము. నీ కృపను బట్టి దీనులనుగా నిజమైన విశ్వాసముతో మేము తగ్గింపబడినట్లుగా ఎలియాజరుకు ఉన్న దీన విశ్వాసము మాకు దయచేయమని దేవా నిన్నే వేడుకుంటున్నాం తండ్రి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్.